ఓం శ్రీ మాత్రే నమః. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి వృషభ రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం, ఒక పెద్ద సమస్యకి పరిష్కారం లభిస్తుంది. వీరి దశ తిరగబోతుంది. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది, వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలైతే ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి అదృష్టమా, దురదృష్టమా అన్నీ కూడా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి అన్ని విధాలుగా కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఈ సమయంలో మీరు కలిగి ఉంటారండి. మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని చూస్తారు. అన్ని విధాలుగా కూడా మీ జీవితంలో చాలా మార్పులు అయితే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పాలి. ఒక ముఖ్యమైన సమస్య మీకు ఈ సమయంలో పరిష్కారం కాబోతుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు అయితే దక్కుతాయి. చిత్త సౌఖ్యం ఉంటుంది. ఇష్ట దైవస్థుతి మీకు శుభప్రదం. దివ్యమైన కాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా త్వరగా పూర్తి అవుతాయి. మీరు చేసే కృషిని బట్టి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగం చేసుకుంటే మేలు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో మీదే పై చేయిగా ఉంటుంది. నలుగురు మిమ్మల్ని ప్రశంసిస్తారు. వ్యాపారంలో స్పష్టమైన ప్రణాళికతో నష్టాల నుండి బయటపడతారు. లక్ష్య సాధనలో ఏకాగ్రతను పెంచండి, మేలు జరుగుతుంది. సూర్య ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. మీ జీవితం మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీ జీవితంలో ఉన్న ఆటంకాలు అయితే ఈ సమయంలో తొలగిపోతాయి. మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కూడా వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడైతే మనం చూసేద్దాం. వృషభ రాశి వారి కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి అయితే ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం శనిదేవుని ప్రభావంతో గుండెకి సంబంధించిన సమస్యలు అయితే రావచ్చు. అయితే ఈ సమయంలో వీరి ఆరోగ్యం చక్కగా మెరుగవుతుంది. గురుడు 2వ స్థానంలో ఉండడం చేత కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయి. మరొక వైపు రాహుకేతువుల ప్రభావం కారణంగా ప్రతికూల ఫలితాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ కాలంలో మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. అయితే గురుడు లగ్నస్థానంలోకి మారడంతో విద్యారంగంలో మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. మరొక వైపు శని కర్మస్థానంలో ఉండే సమయంలో మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా ఉంటాయి. గురువు అనుగ్రహంతో మంచి లాభాలు అయితే పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వృషభ రాశి వారికి ఉద్యోగము, విద్య, ఆర్థిక పరంగా ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడైతే మనం వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. కెరియర్ పరంగా ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు అయితే రావచ్చు. ఈ రాశి నుండి శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు. అయితే శని మీనంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి అనేకమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. కొత్త ఏడాది వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి. గురువు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు అయితే దక్కుతాయి.
అంతేకాదు గురుడు మిథునంలోకి ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు కూడా పెరగవచ్చు. బుధుడి ప్రభావంతో డబ్బు కూడా ఆదా చేస్తారు. ఈ రాశి వారికి కేతువు 5వ స్థానంలో ఉంటాడు. ఈ కాలంలో ప్రతికూల ఫలితాలు అయితే ఎదురవుతాయండి. కొన్ని అపార్థాలు కూడా సంభవించవచ్చు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. సాధారణంగా ఈ వృషభ రాశి వారి సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరండి. ఈ రాశి వారికి వీరి జీవితం అంతా కూడా వీరి కష్టార్జితం పైన ఆధారపడి ఉంటుంది. వీరికి కోపం కూడా త్వరగా వస్తుంది. వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టంగా ఉంటుంది. వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం చేకూరుతుంది. కాబట్టి వీరు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఈ రాశి వారికి ధన సంపదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కూడా కలిగి ఉంటారు. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకున్న జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా వీరు కలిగి ఉంటారు. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు లభిస్తాయి. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలవారుగా ఉంటారు. వీరు ఏదైతే కావాలని చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.